ఇక్కడ మీరు చూస్తున్న నోరూరించే చికెన్ పికిల్ గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్టిల్ మార్చి నెలలో ఉన్నాం కాబట్టి ఈ మార్చి మంత్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటండి ఈ మిక్స్డ్ ఎమోషన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, టెన్షన్స్ ఇన్ని ఉన్నాయి ఇందులో. హ్యాపీ మూడ్లో హోలీ, ఉగాది, రంజాన్, వరల్డ్ కప్ సెలబ్రేట్ చేసుకున్నాము. అంతేనా, ఎండలు, వానలు, చలి, గ్రహణం ఇన్ని చూసాము. సాడ్నెస్లో అండ్ టెన్షన్ మూడ్లోని వార్ అండ్ 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిప్లొమా ఎగ్జామ్స్, గ్యాస్ షార్టేజ్, పెట్రోలు ఇన్ని చూసాము. అయినా కూడా స్టిల్ ఇంకా మనం మార్చి నెలలోనే ఉన్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా శ్రీరామనవమి, ఐపీఎల్ కూడా స్టార్ట్ అవబోతుంది. అయినా కూడా ఈ మార్చి నెల అవ్వలేదు. నెక్స్ట్ ఏప్రిల్లో ఏం జరుగుతుందో ఏంటో. ఏప్రిల్లో అన్నా మంచి జరగాలని కోరుకుందాం. బయట చూస్తూనేమో ఎండలు మండిపోతున్నాయి, చికెన్ రేట్ చూస్తేనేమో పైకెక్కి కూర్చుందండి. ఈ చికెన్ ఈ టైంలో మాకైతే చికెన్ పికిల్ ఆర్డర్. ఎప్పుడు చికెన్ పికిల్ పెట్టలేదు, ఎప్పుడు మసాలాలు పట్టయితే మా వారికి ఇస్తూ ఉంటాను. మా వారు ఇప్పుడు చికెన్ పికిల్ పెట్టేది. సో ఇలా ఆర్డర్ వచ్చినప్పుడు అయితే మా వారు కొంచెం బిజీగా ఉన్నారు. సో ఇంకా నేనున్నాను కదా, నేను చేసేస్తాను అని అయితే నేను ఇక్కడ చికెన్ పికిల్ స్టార్ట్ చేశాను. సో మా లతీఫ్ కూడా హెల్ప్ చేసాడు. అంతేనా, నేను ఒక్కదానికి ఇంత పెద్ద క్వాంటిటీతో నేను చేయలేను కాబట్టి చేయడానికి చేస్తాను. కానీ బాగా సెన్సిటివ్, నేను చిన్నప్పటి నుంచి చేసినంతసేపు ఏమనిపించదు. జస్ట్ ఇక తర్వాతకి స్టార్ట్ అయిపోయిందని పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకప్పుడు ఇంక ఏ పని చేయలేను. అందుకని నేను త్వరగా అయితే ఇలాంటి హై క్వాంటిటీతో నేను ఎక్కువ చేయలేను. సో ఇక్కడ నాకు చికెన్ పికిల్ నేను ఎప్పుడు పెట్టలేదు, అయినా పెట్టాను అంటే క్వాంటిటీస్ మొత్తం మా వారు చెప్తుంటే నేను ఇక్కడ అమలు చేశాను. అలా అయితే చికెన్ పచ్చడి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసామండి. ఇక్కడ మా వారు చెప్పినట్టుగానే కారం వేసాను, తర్వాత సాల్ట్, ఓన్లీ ధనియా పౌడర్, తర్వాత ఆల్ మిక్స్డ్ మసాలా పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ కూడా వేసి కలిపేశాను. అసలు హెల్త్ కూడా బాగోట్లేదండి నిజంగా. స్కూల్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆపేద్దాం అనుకున్నాను. మా వారు కూడా వద్దంటే వద్దంటున్నారు. అంత టెన్షన్, ఆ ప్రెజర్ అంతా ఎందుకు, వదిలేసేయి, ఉండు, మంచిగా కొద్దిసేపు షాప్లో ఉండు, తర్వాత మంచిగా పడుకొని తిను, ఇంకా రెస్ట్ తీసుకో, వద్దులేమ్మా స్కూల్కి అంటున్నారు. చూద్దాం, హాలిడేస్ అయిపోయిన తర్వాత నా మూడ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. వెళ్ళాలో వద్దా అనేది తర్వాత చూస్తాము. ఇక్కడైతే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. అన్నీ మిక్స్ చేశాను. నెక్స్ట్ ఇంకా యాడ్ చేయడమే ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా కలిపేటప్పుడు ఉంటుంది. నాకు గంట ఏమో కదలట్లేదు, తిరగట్లేదు, అవన్నీ మిక్స్ అవ్వట్లేదు. ఇంకా అయిపోయింది, నేను కలపలేదు. ఇంకా మా గ్లోరీని అయితే కలపని చెప్తున్నాను. ఇంకా తను వేసింది, నేనున్నా కదక్క, నువ్వు ఎందుకంత కష్టపడతావు, నేను కలిపేస్తా చూడాలి. మా గ్లోరీ అయితే దిగిపోయింది రవ్వల్లోకి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైంది, తర్వాత సాల్ట్ తక్కువైంది. అన్నీ మిక్స్ చేసాము. లెమన్స్ తే అని చెప్తే పచ్చి లెమన్స్ తీసుకొచ్చారు, అసలు జ్యూసే రావడం లేదు. సో ఇంకా లెమన్స్ జ్యూస్ అయితే ఇంకా నెక్స్ట్ రోజు కలుపుదామని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసి ఇవి అయితే ముందు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచి డీప్ ఫ్రై చేసిన కరివేపాకుని అయితే పైన వేసుకొని గార్లిక్ లాగా వేసాను. సో మనం లెమన్ వేసుకోకపోతే బాగా కారం ఉంటుంది. కలిపేసాము బాగా కలిపేది. తర్వాత మా డైనికా కూడా వచ్చేసింది. మా డైనికా కరివేపాకు నేను కూడా పెట్టాలి, చెయ్యి నేను కూడా ఏడవాలి. చికెన్ పికిల్ పెట్టి దానిలో కూడా కరివేపాకు వేసేసింది. మిక్స్ చేసేసాం మొత్తం. ఆ కలిపే గంట చూస్తేనే అలా ఉంది. ఇంకా నెక్స్ట్ రోజు సెకండ్ డే అయితే నేను లెమన్ అయితే జ్యూస్ అయితే కలిపేసాను. ఇంకొక కొంచెం కారంగా అనిపించి ఇంకొంచెం లెమన్, సాల్ట్ వేసి అయితే మిక్స్ చేసేసాము. ఎంతో కష్టపడి కింద మీద పడైతే చికెన్ పికిల్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసాము. అబ్బా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఫస్ట్ చేసినంతసేపు అమ్మో ఇది ఎలా ఉంటుందో ఏంటో అని బాగా టెన్షన్ పడ్డాను. అంతేనా, అది చేసినంతసేపు గ్యాస్ అయిపోద్దేమోనని టెన్షన్ పడ్డానండి. ఇప్పుడు గ్యాస్ అయిపోతే నేను కట్టెల పొయ్యి మీద వండలేను. మరి గ్యాస్ అయిపోతే ఎలా, షాప్లో స్కిన్ కోల్డ్ చేయడానికి కూడా ఉండదు. చికెన్ ఫ్రై చేసినంతసేపు గ్యాస్ గురించే టెన్షన్ పడ్డాను. ఇలానే ఇంట్లో ఉండే లేడీస్ అందరూ గ్యాస్ గురించే టెన్షన్ పడతారు. ఎందుకంటే గ్యాస్ చిటికలో వంటలు అయిపోతుంది. అదే పొయ్యి మీద పెట్టి కూర్చొని ఉండాలంటే మాత్రం చాలా లేట్ అయిపోద్ది. గ్యాస్ అనేది త్వరగా వస్తుంది.